హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు రేణిగుంట హైమా వ్లాగ్స్. ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ కూడా. ఇక్కడ నేనైతే డైలీ రొటీన్ వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బట్టలు మడుచుకోవడము అన్నీ మడిచేసాను. ఇంక నా బట్టలు ఉన్నాయి, అవన్నీ మడుచుకుంటూ క్లాస్ వింటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఇదైతే నిన్నటి వ్లాగు వీడియో తీసి పెట్టున్నాను, అది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య అంతా డల్ అయిపోయింది ఛానల్. కొద్ది రోజులుగా లైవ్ వీడియోస్ షార్ట్స్ ఏం పెట్టట్లేదు కదా, ఊరికే నామకే వాస్తే అలాగ పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నిటికంటే బద్ధకమైన పని, సోమరితనాన్ని పెంచే పని నాకు ఇదే అని చెప్తూ ఉంటాను కదా. ఇక్కడైతే బీరకాయ ముద్దకూర చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలు పోసి చేస్తారు కొందరు ఇలాగా టమోటాలు అన్నీ వేసి చేస్తూ ఉంటారు ముద్దకూర. ఇదైతే రైస్లోకి రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాను, అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, కొత్తగా చూసే వాళ్ళైతే నేను వితౌట్ ఆనియన్, ఉల్లి వెల్లుల్లి, ఆనియన్ నన్ను ఇంగ్లీష్లో వచ్చేస్తున్నాయి, ఉల్లి వెల్లుల్లి తినను ఫ్రెండ్స్. ఇదైతే ఇలాగే చేస్తాను నేను. తర్వాత సపరేట్గా నాకు కొంచెం తీసేసుకొని ఆనియన్స్ వేపి దాని తర్వాత ఇందులో కలుపుతూ ఉంటాను. పాత వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, వ్లాగ్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఎక్కడైతే ఉప్పు వేశాను, ఇందులో కోతులు మొన్న మసాలా డబ్బా దొల్లించేసాయి ఫ్రెండ్స్ కిటికీలో నుంచి. అందులో పసుపు, కారము రెండు మిక్స్ అయిపోయాయి. అందుకని రెండు ఒకేసారి వేసేస్తున్నాను. సపరేట్గా పసుపు వేసామనుకోండి ఎక్కువైపోతుంది. తర్వాత గుర్తించాను, ఒకరోజు వేసేసి దాని తర్వాత పసుపు ఎక్కువగా ఉంది ఏంటి అని చూస్తే కారం డబ్బాలు జర్లించి పోసి పెట్టాను, కానీ గమనించలేదు. తర్వాత తెలిసింది రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయని. బీరకాయలు అయితే ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కొద్దిగా ఉడికేటప్పుడు వేద్దాం, తర్వాత కొద్దిగా అంటే కూర అయిపోయిన తర్వాత వేద్దామని పెట్టాను. బీరకాయలంతా కూడా ఒక 2 బీరకాయలు పొడవి మా ఆడపడుచు వాళ్ళ ఊరి నుంచి తెచ్చారు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి బీరకాయ కూరలు. కొన్ని బీరకాయలు చేదునిస్తాయి ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో. కూర అంతా చేదుగా అయిపోతుంది. నేనైతే మరీ లెంగ్తీగా లేకుండా కొంచెం స్పీడ్ పెట్టాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కూరకి ధనియాల పొడి కొద్దిగా వేశాను, కొద్దిగా వాటర్ వేసాను. అదే ఉడికిపోయిన తర్వాత ముద్దగా వచ్చేసిన తర్వాత ఇంకా కూర రెడీ అయిపోయినట్లే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఉంది కదా, పాలకూర కొద్దిగా ఉంటే చపాతీ పిండిలో వేసి కలిపేసాను. జీలకర్ర, కొద్దిగా అల్లము, పాలకూర, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసి ఇందులో కలిపాను. ఇది మా కోడలు నేర్పించిన ట్రిక్ ఫ్రెండ్స్. ఇంట్లో తింటారో లేదో, వాళ్ళందరూ ఉంటే పిల్లలు తినేస్తారు. మా ఆయన మాత్రము ఇలాంటి వెరైటీ వంటలు ఎప్పుడూ తినరు. ఈరోజు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బీరకాయ కూర కాంబినేషన్కి నైట్ ఈ పాలకూర చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ కూర అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ముద్దగా అయిపోవాలి. వీలైతే క్యాబేజీ, క్యారెట్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే వంకాయలు 2 వేశాను, అవంతా లెంగ్తీగా అయిపోతాయని స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. వంకాయలు 2, బీరకాయలు 2. వంకాయలు 2 అంటే 3 కాయలు వేసాను. అవి చిన్నవే కదా, టేస్ట్గా ఉంటాయి. పాడైపోతున్నాయి వంకాయలన్నీ, అవి కట్ చేసి వేసేసాను. ఇదిగోండి చపాతీ అయితే అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆకుకూర పేస్ట్ అంతా కలిపాను కదా, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడాలి, మా వారికి హెల్త్ ఇష్యూ ఏదన్నా వచ్చింది అంటే ఇలాగ ఆపేయాలి, మామూలు చపాతీలో చేసి పెట్టాలి. మీరు ఎలా ట్రై చేస్తుంటారు నాకు కూడా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి 2 చపాతీలు మా వారికి, నాకైతే ఒక చపాతీనే చేసుకున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.